అదే నమస్కారం. మీరు నేను మనమంతా కలగలిపి మాటకున్న మాటలు, మనం ఇచ్చిన వీడియోలు, దానికైతే మీ కామెంట్లు, మన డిస్కషన్స్ అన్నీ కలగలిపినప్పుడు ఒకటైతే ఫైనల్ అనుకున్నాం. తుని పాప జాహ్నవి మిస్ అయింది, కిడ్నాప్ చేశారు, ఇదే ఫైనల్. ఆ పాప చనిపోలేదు, ఆ పాపను ఏ జంతువు తినలేదు, ఆ పాపకు సంబంధించేసి క్షుద్రపు పిచ్చి పిచ్చి ఏం జరగలేదని చెప్పేసి ఫైనల్లీ కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తప్ప క్లారిటీ రాదనుకున్నాం. వచ్చింది. కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ క్లియర్గా నేను కాదు మీరు నేను మనంతా డిస్కస్ చేసాం. ఏమని మ్యాక్సిమం ఆ కుక్క నేచురల్గానే చనిపోయిందని వచ్చింది రిపోర్ట్ అనుకున్నాం. ఒక కుక్కల ప్రేమికుడు ఐ థింక్ ఎవరో చాలా ఎమోషనల్ కామెంట్ పెట్టాడు అనమాట. ఆ తేడా కూడా సరే తీసేసాను, బట్ అందులో ఒక నిజం చెప్పాడు. ఒక కుక్క అంట చనిపోయే ముందంట 2 days అన్నం తినదంట, నీరు తీసుకోదంట. చనిపోతుందని తెలిసిద్దంట, అప్పుడు అన్నం తీసుకోదు, నీరు తీసుకోదట. పాపం ఇప్పుడు ఆ కుక్క కూడా అలాగే చనిపోయింది. ఓ రకంగా కుక్క పిల్ల నుంచి కుక్క ఎదిగే క్రమం అది. 6 నెలలే దాని వయసు. మొన్న 6వ తారీఖున పాప తప్పిపోయింది. ఆది రోజు కుక్కోడు మిస్ అయింది. బట్ ఆ రోజు మధ్యాహ్నం గుడి దగ్గర కనపడింది, బట్ ఇంటికి రాలా. దాని 7 ఆదివారం, 8 సోమవారం, 9 మంగళవారం సాయంత్రం ఇంటి దాకా వచ్చింది. బట్ వాళ్ళ అమ్మని ఖర్చినంత పని చేసేసి మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10వ తారీఖు బుధవారం మరలా వచ్చింది. ఆ రోజు ఎట్టగట్ట దాన్ని పట్టేసి ఉంచారు. 11వ తారీఖు అంతా రెస్ట్ ఇచ్చారు. 12వ తారీఖు జీపీఎస్ ట్రాకర్ కట్టి శుక్రవారం రోజు మొత్తం తిప్పారు. మొత్తం తిరిగింది 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ మొత్తం తిరిగింది, బట్ ఎక్కడ ఏమీ దొరకలేదు. దాన్ని ఇక ఆ రోజు శుక్రవారం రోజు ఇంటి దగ్గర ఉంచారు. ఇక ఇంటి దగ్గర వచ్చినప్పటి నుంచి కూడా ఆ కుక్క ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు. అప్పటికి బాగా నీరసంగా ఉంది. దెన్ ఆ కుక్కనేమో కోళ్ళ బోను పెద్దది మెష్ లాంటి దానిలో పెట్టి ఉంచారు. అది అలాగే ఉంది. ఉండడలా శనివారం రోజు అంటే 13వ తారీఖు కుక్క కూలిపోయింది. దెన్ ఆ రోజు చనిపోయింది, బాడీని తీసుకెళ్ళారు. నెక్స్ట్ డే రోజు అంటే 14వ తారీఖు ఆ కుక్క యొక్క బాడీ పార్ట్స్ కొన్ని తీసుకొని అటాప్సీకి పంపించున్నారు. ఎప్పుడు వచ్చింది రిపోర్ట్ అంతా వెయిటింగ్. 14వ తారీఖు వైజాగ్ ల్యాబ్కి పంపిస్తే ఈరోజు 26. సో ఎన్ని రోజులండి? 14 అంటే అదొక 6, ఇదొక 6, 12 రోజులు పెట్టింది. మొత్తానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. సేమ్ మీరు నేను అనుకున్నదే, కుక్క డీహైడ్రేషన్తో చనిపోయింది, కుక్క నేచురల్గానే చనిపోయింది అని. కుక్క ఇంటర్నల్గా వచ్చేసి ఎటువంటి దెబ్బలు లేవు, కుక్కను వచ్చేసి పాయిజన్ ఎఫెక్ట్ ఏమీ లేదు, కుక్కను ఏ జంతువులు కరవలేదు, క్రూర జంతువులు చేయలేదు. అంటే కుక్క వచ్చేసి అడవిలో ఉండి ఇబ్బంది పడింది లేదు. కుక్క వచ్చేసి మేబీ ఆ పాపని ఎవరో తీసుకెళ్ళడం అబ్జర్వ్ చేసి వాళ్ళ వెనకాల పడుతూ వెళ్ళింది. ఎటుళ్ళింది ఏంటో తెలియక మొత్తం వెతుకుతూ ఉంది. ఆ ఫైనల్కి పాప దొరికినట్లేదు, ఇంటి దగ్గర ఉందని వచ్చింది. ఇంటి దగ్గర కూడా కనపడలేదు పాప. దాంతో జనాలు కనపడ్డారు, దాంతో భయపడింది, వెళ్ళిపోయింది. మరలా వచ్చింది, పాపం చూసింది, చేసింది. అప్పటికి తిండి ఉండి లేక పాప దొరక్క ఇవన్నీ చూసి పాప సైకలాజికల్ కుక్క బాగా డిస్టర్బ్ అయిపోయి ఇక వద్దు లైఫ్ అని కూడా పాపం చనిపోయింది. కుక్క ఆత్మకు శాంతి కలాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక పోలీసులు 100% ఇది కిడ్నాప్ అన్న వేలో ఆలోచించి ఆ రకంగా అడుగులు కానీ వేస్తే పాప దొరికే ఛాన్స్ అయితే ఉంది.